ఒకనాడు యెరూషలేము గురించి యేసుక్రీస్తు వారు ఏడుస్తున్నాడు అంటే అది ఒకవేళ దానికి దుర్గతి సంభవిస్తే, యెరూషలేము వినాశనం అయిపోతే అందులో ఉన్న వాళ్ళంతా నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతారు. మార్పు లేని ఆ మనుషులందరూ పాతాళానికి చేరిపోతారు. మారడం లేదు. మారడానికి యేసుక్రీస్తు వారు కన్నీరు కార్చాడు, ఏడ్చాడట ఆయన. చూడండి, మరి నీ కళ్ళ ముందున్నటువంటి నీ గ్రామాల పరిస్థితి ఏంటి? నీ గ్రామం కోసం ఏడుస్తున్నావా? ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవ స్త్రీగా నీ గ్రామం కోసం నువ్వు ఏడుస్తున్నావా? క్రైస్తవ కుటుంబాలుగా క్రీస్తును నమ్మిన తర్వాత నీ పట్టణాన్ని గురించి నువ్వు ఏడ్చేవా? ఏ రోజైనా నా పట్టణం బాగుపడాలని, నా దేశం బాగుపడాలని ఏడ్చేవా? పట్టణం కొరకు యేసుక్రీస్తు వారు ఏడటమే కాదు, ఆ పట్టణంలో సువార్త చేశాడు. నువ్వు ఏడవాలి, నీ గ్రామం కోసం, నీ పట్టణం కోసం, నీ దేశం కోసం ఏడ్చి వెళ్ళి సువార్త చెప్పాలి, మారాలని. చేస్తున్నావా? 4 గోడల మధ్య కూర్చొని గంటల కొద్ది ప్రార్థనల పేరుతో ఏడవటం కాదు. దేవుడికి ఇష్టం ఉండదు అది. నశించిపోతున్న ఈ సమాజాన్ని కాపాడడానికి నువ్వు నీ కుటుంబంగా కలిసి దేవుడి కొరకు నిలబడటానికి ఏడవగలుగుతున్నావా? లేదు. మనకప్పుడు రాదు ఏడుపు, అప్పుడు రాదండి ఏడుపు. ఎప్పుడు వస్తుంది మనకి? పనికి రాని ప్రతిదానికి ఏడిపే. పనికి రాని ప్రతిదానికి ఏడుస్తుంటారు కొంతమంది.